బాధలో ఉన్నవాడిని బాగున్నావా అని అడగటం అమాయకత్వం. బాగున్నవాడిని ఎలా ఉన్నావు అని అడగటం అనవసరం. కూతుర్ని కంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపి కన్నీళ్లు పెట్టుకోవటం కాదు, మోసపోయి కన్న వాళ్ళ దగ్గరికి వస్తే కన్నీళ్లు తుడవటానికి కూడా సిద్ధంగా ఉండాలి. సంపాదించటం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు. తండ్రికి భవిష్యత్తుకి భయపడని వాడు జీవితంలో పైకి రాలేడు. మనం గెలిచేటప్పుడు చప్పట్లు కొట్టేవాడు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవారు, నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఉండదు. జీవితం ఎలాంటిదంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడికి ఆప్షన్ ఉండదు, ఆప్షన్ ఉన్నవాడికి ఇంట్రెస్ట్ ఉండదు. అందంగా ఉండటం అంటే మనకు నచ్చినట్లు ఉండటం, కానీ ఎదుటివారికి నచ్చేలా ఉండటం కాదు. గుడిలో దేవుడిని, కన్న తల్లిదండ్రులను మనమే వెళ్ళి చూడాలి. వాళ్ళు మన దగ్గరకు రావాలనుకోవటం మూర్ఖత్వం. మనకు వస్తే కష్టం, మనకు కావలసిన వాళ్ళకొస్తే నరకం. అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది, కానీ దురదృష్టం తలుపు తీసే వరకు తడుతూనే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.